ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ డేటాను ఎప్పటికప్పుడు అందించేందుకు సాంకేతికత ఆధారిత వ్యవస్థను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఓటర్ల ఓటింగ్ శాతం విషయంలో ప్రతిపక్షాల నుంచి నిరంతరం ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సకాలంలో ఓటింగ్ డేటాను అందించడానికి సాంకేతికత ఆధారిత వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల వేళ సకాలంలో ఓటింగ్ శాతం డేటాను అందించేందుకు ఒక సరికొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అది క్రమబద్దీకరించిన సాంకేతికతో నడిచే వ్యవస్థ అని స్పష్టం చేసింది. దీనివల్ల మాన్యువల్ రిపోర్టింగ్ పద్ధతిలో జరిగే ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వెల్లడించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పోలింగ్ జరిగే రోజు ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారులు కొత్త ఈసీఐ ఎన్ఈటీ అప్లికేషన్లో ఓటర్ల ఓటింగ్ను నేరుగా నమోదు చేయగలుగుతారు. దీంతో పోలింగ్ ట్రెండ్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుందని ఈసీ తెలిపింది. ఓటింగ్ డేటాను ఇప్పుడు పీఆర్ఓలు పోల్ ముగిసిన వెంటనే ఈసీఐ ఎన్ఈటీలో నమోదు చేస్తారు. వారు పోలింగ్ స్టేషన్ నుంచి బయలుదేరే ముందే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు. గతంలో లాగా ఆలస్యం జరిగే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. నియోజకవర్గాల వారీగా నవీకరించిన ఓటింగ్ శాతం ఇప్పుడు యాప్లోనే అందుబాటులో ఉంటుంది. అయితే నెట్వర్క్ కనెక్టివిటీకి లోబడి ఇది ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈసీఐ ఎన్ఈటీ సాంకేతిక వ్యవస్థను తొలిసారిగా బీహార్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఉపయోగించనుంది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో కొత్త యాప్ సేవలను ఎన్నికల సంఘం ఉపయోగించే అవకాశం ఉంది. గతంలో ఓటింగ్ డేటాను మాన్యువల్ గా సేకరించేది. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేదా మెసేజింగ్ యాప్ల ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్కు పంపేవారు. దీనివల్ల ఓటింగ్ శాతం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేది.